హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. సంవత్సరం పొడుగుతా పాడవకుండా ఊరగాయలు ఉండాలంటే అది పెట్టుకునే పద్ధతే కాదండి, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా క్వాలిటీవి అయి ఉండాలి. మనకి ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. అందులో అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయో చూసేద్దాం. మరి ఇది విజయవాడ సత్యనారాయణపురం ఏరియాలో ఉన్న రమా ఆయిల్ మిల్ అండి. కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న స్టోర్ ఇది. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఊరగాయల సీజన్లో మనకి క్వాలిటీ ఐటమ్స్ దొరకాలంటే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ గానుగ నూనె, అట్లాగే స్పెషల్ వెరైటీ మిరపకాయలు, ఆవాలు అన్ని రకాలు దొరుకుతాయి. వాటి గురించి వారి మాటల్లోనే వినేద్దామా. గుంటూరు సన్నం, గుంటూరు మిర్చి సన్నం. ఏంటంటే ఇది కారం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందండి? రంగు రంగు కూడా మీడియం ఉన్నా, అంత అది కూడా కలర్ తక్కువ. ఇది కలర్ ఎక్కువ ఉంటుంది, కారం కూడా ఘాటుగా ఉంటుంది. నెంబర్ 5 ఇది కూడా గుంటూరేనా? గుంటూరు ఘాటు ఎక్కువ అమ్మా, గుంటూరు మిర్చి ఘాటు. ఇంకేం వెరైటీలు ఉంటాయండి? కాశ్మీర్ వచ్చింది, కాశ్మీర్ రంగు ఎలా ఉంటుంది? ఇది దేనికి ఊరగాయలకు వాడతారా, దేనికి వాడతారు? ఓన్లీ కలర్ కోసం వాడతారు మేడం. కలర్ కోసం. కారం ఎక్కువ ఉండవు, తక్కువ కలర్ ఎక్కువ. కాశ్మీర్ ఇది బళ్ళారి మిర్చి అండి. ఇది కారం తక్కువ ఉంటుంది కానీ కలర్ బాగుంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు ఆ వీడియో మిస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. అట్లాగే వాళ్ళు వరంగల్, భద్రాచలం కూడా చూపెట్టారు. అది గుంటూరు కంటే కారం తక్కువ ఉంటుంది, బళ్ళారి కంటే కారం ఎక్కువ ఉంటుంది అంట. ఘాటు ఎక్కువ కావాలంటే అవి చూపెట్టండి. మామూలు అవ్వాలి, పెద్ద అవ్వాలి. ఇది రోజువారి మామూలు పోపులో వాడే. ఇది సన్న రేట్ తేడా ఉంటుందండి. 10 రూపాయలు 20 రూపాయలు అంటే మన కావాలని రాజమండ్రి నుంచి వస్తాయి నల్ల, అవి చలవ చేస్తానే ఎక్కువ. ఇది దేనికి వాడతారు? ఈ పచ్చడి వాడతారు, కొద్దిగా మిక్సింగ్ చేసుకుంటారు అంతే. మిక్సింగ్. సో ఇది సన్నావాలు మిక్స్ చేసుకోవాలా అంటే ఘాటు కోసం అయితేనా? ఇది చలవ చేస్తుంది. చలవ చేస్తుంది, నల్ల రాజమండ్రి. చాలా మందికి తెలియదేమో కదండి, నాకు కూడా తెలీదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఊరగాయ కోసం సన్నావాలు, నల్లావాలు మిక్స్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందంట, చలవ చేస్తుందంట కూడా. అలా నల్లగా ఉందని చెప్పి ఊరగాయ కలర్ ఏం మారదండి అని ఇంకా బాగుంటుందని చెప్పారు. చూసారు కదా నా ఊరగాయలు. ఇది ఇక్కడ మీరు క్లీన్ చేయించి, మీరు చేయించింది, శుభ్రం చేయించి మరపట్టించింది అంతే కదా. బళ్ళారి కారం సింబల్ డిఫరెన్స్. గుంటూరు ఘాటు ఎక్కువ, రంగు మాత్రం బళ్ళారి బాగుంటుంది. ఇది స్వస్తిక్ 3 ఇది అంటే 3 మ్యాంగోస్ స్వస్తిక్. ఇది 3 మ్యాంగోస్ స్వస్తిక్ బ్రాండ్ వాళ్ళది 3 మ్యాంగోస్. ఓకే. ఇది కాస్ట్లీను, కాస్ట్లీ ఎక్కువ, 1000 రూపీస్. 1000 రూపీస్. ఓకే. కలరు టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కారం తక్కువ ఉంటుంది. ఇంకా ఇది ఏజ్ బ్రాండ్ గుంటూరు కారం. గుంటూరు కారం ఘాటు ఎక్కువ. ఇది ఎంత ఉంటుందండి? ఇది 700 ఉంటుంది కేజీ. ఇంకా తక్కువ లో క్వాలిటీ, అదే లో రేట్. ఇది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది 3 మ్యాంగోస్ అంటారా? ఇది కేజీ 400. చూసారు కదా ఫ్రెండ్స్, రకరకాల కారాలు, ఆవాలు, అట్లాగే ఇక్కడ గానుగ నూనె, పప్పు నూనె, వేరుశనగ నూనె, అలాగే బ్రాండెడ్ నూనెలు కూడా దొరుకుతాయి. మరి ఇప్పుడు ఊరగాయల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మామిడికాయ గురించి తెలుసుకుందాం. మామిడికాయ ఏదైతే బాగుంటాయి, రసాలు బాగుంటాయి, జలాలు బాగుంటాయా? పీస్ కావాలంటే రసాలు, పీస్ అక్కర్లేదు అనుకుంటే జలాలు. పీస్ అక్కర్లేదంటే ఇప్పుడు ఇది రసాలు. ఇది పీస్ కావాలంటేనేమో రసాలు, పెద్ద రసాలు, జలరసాలు. పీస్ అక్కర్లేదు అనుకుంటేనేమో తెల్లగులాబీ జలం. తెల్లగులాబీ జలాలు. ఇప్పుడు ఇది ఇవేం కాయలు? జలాలండి. ఈ జలాలా? ఎంత కాయ ఇది? కాయ 20 అండి. 20. ఇవెంత కాయ? 30 అమ్ముతామండి. కేవలం లేదు కాబట్టి 20కి 10కి. మాగైకి బాగానే ఉంటాయి ఇవి. తెల్లగులాబీ. ఆవకాయ బాగుంటుంది. ఎంత? పెద్ద జలమా? 60 రూపాయలు, 50 రూపాయలు. ఆవకాయకేనా? ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే, సీజన్లో ఉన్నప్పుడు ఆవకాయ కోసం చిన్న రసాలు బాగుంటాయంట, సీజన్ లాస్ట్లో మాత్రం నీలాలు, గులాబీలు బాగుంటాయంట. మరి ఊరగాయలు ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.